రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశించారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు సెక్రటేరియట్ నుంచి. యాదగిరి, సీఎం రివ్యూకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, ఇవాళ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు మంత్రులు వీళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం ఎలా, సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, సో దీన్ని మనం మరింత పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఇందులో ఉన్నటువంటి లోసుగులేంటి, గతంలో ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం ఇలా చేసినటువంటి తప్పిదాలేంటి, ఇంకా మనము ఎలాంటి ప్రజానికానికి ఇబ్బంది కాకుండా ప్రజలపైన భారం పడకుండా మనము ఈ ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి అనే దానిపైన ఇవాళ ఉన్నత స్థాయి అధికారులతో వివిధ శాఖలకు సంబంధించి ఉన్నత స్థాయి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ శాఖలో ప్రధానంగా వాణిజ్య, తర్వాత స్టాంప్ అండ్ డ్యూటీస్, తర్వాత ఎక్సైజ్, తర్వాత మైనింగ్, సో మేజర్గా ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని ఏ శాఖల నుంచి అయితే వస్తుందో ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా ఒక టార్గెట్గా పెట్టుకుని, నెల టార్గెట్గా పెట్టుకుని, సో ఈ ఆదాయం వచ్చే విధంగా అధికారులంతా కూడా కృషి చేయాలి, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. ఇక ఇప్పటి వరకు అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఏం తప్పిదాలు జరిగినాయి, సో ఇక ఆ తప్పిదాలు లేకుండా ఎట్లా ముందుకెళ్ళాలి అనే దానిపైన కూడా అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధానంగా ఇందులో ఈ ఏదైతే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఈ ఆదాయం ఉంటుందో ఈ ఆదాయంలో ఈ జిఎస్టీకి సంబంధించి చాలా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి మొదట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడారు. సో ఈ అక్రమాలను అరికడితే రాష్ట్రానికి మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ అధికారులతో కూడా ఈ విషయంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తా ఉన్నది. సో ఇందులో ఈ పన్ను ఎగవేతదారులు ఎవరున్నా, ఎంతటి వారున్నా, సో ఎంతటి పెద్దవారైనా సరే వాళ్ళపైన కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి అధికారులకు హెచ్చరించారు. ఆ దిశగా అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి దీనికి సంబంధించి ఈ పన్నుల ఎగవేతకు సంబంధించి, తర్వాత ఈ జిఎస్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అధికారులు చేయకపోతే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తా ఉన్నది. సో ఓవరాల్ గా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయం విషయంలో ఎట్లా ఇక 2000 అంటే మొన్నటి వరకు గత ఏడాదికి సంబంధించి ఏదైతే ఆర్థిక సంవత్సరం ఉందో ఆర్థిక సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల టైంలో ఈ మద్యానికి సంబంధించి చాలా సేల్స్ జరిగాయి. సో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ఆ అమ్మకాలకు తగ్గట్టుగా ఆదాయం, ప్రభుత్వానికి ఆదాయము చూస్తే ఆదాయం రాలేదు. సో ఎక్కడ లోపాలు జరిగాయి, ఏంటి, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, సో దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు అడిగినట్లు తెలుస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ మద్యం అమ్మకాలు అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. లెక్కల్లో కూడా అది చూపిస్తున్నారు. కానీ ఆదాయం విషయానికి వస్తే అది కనబడతలేదు. ఆ స్థాయిలో ఆదాయం వచ్చినట్లు కనబడతలేదు. కాబట్టి సో ఇదంతా కూడా ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఇబ్బంది ఉన్నది, సో ఈ ఆదాయము అంతగా ఆ స్థాయిలో రాకపోవడానికి గల కారణాలేంటి, సో అధికారుల లోపం ఉందా, లేక ఇంకేమన్నా ఇందులో అక్రమాలు జరుగుతున్నాయా, ఒకవేళ అక్రమాలు జరిగితే ఏ స్థాయిలో జరుగుతున్నాయి, ఇందులో ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా తయారు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఇవాళ జరిగినటువంటి దీంట్లో ఈ సమీక్షలో చెప్పినట్లు తెలుస్తా ఉంది. ఇక ప్రతి నెల కూడా అన్ని శాఖలు కూడా ఏదైతే స్టాంప్ అండ్ డ్యూటీ కానివ్వండి, తర్వాత ఈ మైనింగ్ కానివ్వండి, లేదంటే ఇట్లా ఆదాయాన్ని వాణిజ్య శాఖ కానీ ఇట్లా ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి సంబంధించినటువంటి ఏ శాఖకు సంబంధించిన అధికారులైనా ప్రతి నెల ఒక టార్గెట్గా పెట్టుకొని, సో వార్షిక ఆదాయానికి సంబంధించి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ కావాలంటే ప్రతి నెల ఇంత, ఈ శాఖకు సంబంధించి ఇంత టార్గెట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ దిశగా అధికారులంతా కూడా పనిచేయాలి. ఆ టార్గెట్ను ప్రతి నెల రీచ్ అయ్యే విధంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు పనిచేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ చెప్పినట్లు తెలుస్తా ఉంది. ఇక దీంతో పాటు చాలా రిజిస్ట్రేషన్ ఆఫీసుకు సంబంధించి ఎక్కడ కూడా ఈ
అన్ని రెంట్ బిల్డింగ్ సంబంధించి ఉంటాయి. అక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలు కూడా లేని చాలా కూడా ఉన్నాయి, రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయి. సో ఇలాంటి వాటికి సంబంధించి కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. ఎక్కడెక్కడ ఈ రెంటెడ్కి సంబంధించి బిల్డింగ్స్ ఉన్నాయి, సో అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, సో ఇంకా చాలా చోట్ల కూడా ఏదైతే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి వస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా చెట్ల కింద నిలబడి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ చాలా ఏరియాలో ఉన్నది. కాబట్టి అట్లాంటి వాటిని కూడా గుర్తించి అక్కడ కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే విధంగా కూడా దానికి సంబంధించి ఒక ప్రణాళికను కూడా రూపొందించి తయారు చేయాలని చెప్పేసి అధికారులు కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక దీంతో పాటు ఏదైతే ఈ భూములకు సంబంధించిన వాల్యూ ఈ మధ్యకాలంలో చాలా పెరిగింది. సో ఇటు పట్టణ ప్రాంతాల్లో పెరిగింది, అటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాల్యూస్ అనేది చాలా పెరిగాయి. సో అమ్మకాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కానీ దానికి సంబంధించి ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన వాల్యూ మాత్రం ఆ స్థాయిలో లేదు. సో దానికి సంబంధించి ఇన్కమ్ కూడా ప్రభుత్వానికి రావట్లేదు. సో ఎక్కడ లోపం జరుగుతుంది, సో దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా తప్పిదాలు ఉన్నాయా, సో దీనికి సంబంధించి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, దీనికి వాల్యూ ఇంకేమైనా పెంచాల్సిన అవసరం ఉంటుందా, ఒకవేళ ఎక్కడెక్కడ పెంచాల్సిన అవసరం ఉంటే ఎక్కడెక్కడ పెంచాల్సిన అవసరం ఉంటుంది, భూములకు సంబంధించినటువంటి వాల్యూకు సరిపోను మరి రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఛార్జీలు ఎందుకు లేవు, ఎక్కడ లోపాలు ఉన్నాయనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇవాళ అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఇవాళ సమీక్ష చేశారు. సో అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏమేమి ఉన్నాయి, సో ఆ లోపాలను రెక్టిఫై చేయాలంటే ఏం చేయాలి, ఇంకా ఎట్లా ముందుకెళ్ళాలి, ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజలకు భారం పడకుండా రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్నే మనం పెంచుకోవాలంటే ఇంకా ఏం చేయాలి. సో ఇప్పుడున్నటువంటి ఈ 4-5 శాఖలకు సంబంధించిన దాంట్లో ఏమేమి లోపాలు ఉన్నాయి, అందులో అక్రమాలు జరగకుండా ఎట్లా ముందుకెళ్ళాలి, సో ఇంకా ఇప్పుడు ఎంత వస్తుంది మనకు ఈ 4-5 శాఖలకు సంబంధించిన శాఖల నుంచి ఆదాయం, రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుంది, సో ఈ అక్రమాలు తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పినట్లు ఈ వాల్యూకి సంబంధించి ఎంతైతే అమ్మకాలు జరుగుతున్నాయో భూములు, ఆ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్కి సంబంధించి అమౌంట్ కూడా అంత రావట్లేదు. సో ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకున్న తర్వాత సో రాష్ట్రానికి ప్రతి ఏటా ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికను శాఖల వారీగా ప్రణాళికను రూపొందించి తయారు చేయాలి. ఆ దిశగా అధికారులంతా కూడా పనిచేయాలని చెప్పేసి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ప్రభుత్వానికి రాబడి పెంచుకునే విధంగా ఏం చేయాలి, ప్రజలపైన భారం పడకుండా ప్రభుత్వానికి రాబడి పెంచుకునే విధంగానే ఇవాళ జరిగినటువంటి ఈ 4-5 శాఖలకు సంబంధించిన అధికారులతో సీఎం పలు కీలకమైనటువంటి సూచనలతో పాటు సలహాలు ఇస్తూ సో అక్రమాలు జరగకుండా చాలా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. సౌజన్య.